హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా కథలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ స్టోరీ చదవడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు మేఘ సందేశం. ఈ కథ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పాలరాతి శిల్పంలా, తెల్లని గులాబీలా ఆమె అద్దం ముందు కూర్చుని ఉంది. కోలముఖం, మెరుస్తున్న నున్నటి చెంపలు, కొనతేలిన ముక్కు. ఒక్కసారి పరీక్షగా అద్దంలోకి చూసుకుంది. అందరూ చారెడు కళ్ళు అందం అంటారు, కానీ మీ ముక్కు చూస్తే ఆ స్టేట్మెంట్ని మార్చుకుంటారు అన్న ముకుందు మాటలు గుర్తుకొచ్చి ఆమె చెంపల్లో కెంపులు పూశాయి. కాజల్ స్టిక్ తీసి కంటికి సన్నగా దిద్దింది. నుదుటిన మెరిసే టికీలు అతికించింది. నుదుటిన చేతుల నిండా గాజులు తొడిగింది. ప్యాంట్ టీషర్ట్ను త్యజించి ప్రక్కనే ఉన్న హెవీగా వర్క్ చేసిన బ్లౌజును, కట్టుకోబోయే చీరకు మ్యాచింగ్ పెట్టీకోట్ను ధరించింది. ఇక చీర కట్టనా? అవతల కాస్త పనుందిరా. తప్పదుగా, కట్టమ్మా అంది 2 చేతులు పైకెత్తిపెట్టి బొంగమూతితో. 5.5 అడుగుల పొడవు, తెల్లని శరీర ఛాయ, ఆరోగ్యమైన అంగసౌష్ఠవం. తాను పెంచి పోషించిన చిన్ని మొక్క ఎదిగి పూలతో విరగబూసినట్లుగా మురిపంగా చూసుకుంది రమ. నా దృష్టే తగిలేటట్లుంది అని గుబుక్కును చూపు మరల్చుకుని మెత్తటి లైట్ వెయిట్ సిల్క్ చీరను చేతులకి తీసుకుంది. ఎడమవైపు నుండి కుడివైపుకు ఒక సింగిల్ పొరను మెల్లగా దోపింది. ఆఫ్ వైట్ కలర్లో ఉన్న చీర రంగు ఆమె శరీర ఛాయలో కలిసిపోకుండా ఉల్లి రంగు బార్డర్ అడ్డు పెడుతోంది. అబ్బా, ఈ చీర ఎవరు కనిపెట్టారో? వాళ్ళు శాడిస్టులు అయి ఉంటారు. అమ్మ రమ కడుతున్న చీరను శ్రద్ధగా చూస్తూ విసుగ్గా అందామె. ఏమిటి ఆ మాటలు? చీరకట్టులో ఉన్న అందం దేనికి రాదు. కట్టిన తర్వాత అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది. మనవరాలికి మెడలో పెట్టాల్సిన నెక్లెస్ను, చెవి జుంకాలను రెడీ చేస్తున్న బామ్మ సరస్వతమ్మ నుండి దూసుకొచ్చాయి మాటలు. నీకేం చెప్తావు? వర్క్ చేసిన ఈ జాకెట్ ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నువ్వు వేసుకుని చూడు, తెలుస్తుంది. మీ తరం ఇంకా అదృష్టమే తల్లి. లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ చీరలు, అలా ఎన్నో రకాల చీరలు వచ్చాయి. అది 5.5 గజాలే. మా అప్పుడు 7 గజాల కంచిపట్టు చీరలు ఎంత బౌరువుగా ఉండేవో తెలుసా? ఎప్పుడూ తలలో పూలు, చేతుల నిండా గాజులు, మెడలో సూత్రాలు, నల్లపూసలు ఉండాల్సిందే. పండగ ఫంక్షన్స్ అప్పుడైతే ఇక చెప్పనే ఎక్కర్లేదు. ఉన్న అన్ని నగలు పెట్టుకోవాల్సిందే. అయినా మాకు ఎప్పుడూ భారం అనిపించలేదు. మీకు మాలాగా జీన్స్, టీషర్ట్, కుర్తీలు తెలుసుంటే అప్పుడు అవి ఇబ్బందినే అనిపించేయి. బామ్మ మనవరాలి మాటలు వింటూ నవ్వుకుంటూ రమ్మ చీర పైట కొంగును 4 స్టెప్లు అమర్చి ఆమె ఎడం భుజం మీద పెట్టి సేఫ్టీ పిన్తో ఫిక్స్ చేసింది. మిగతా చీరను కుడి మోచేతి కింద నుండి నడుము చుట్టూ తిప్పి ఎడమ చేతి కిందగా వంపుగా పెట్టి అంచు కనపడేటట్టు మరో సేఫ్టీ పిన్తో సెట్ చేసింది. తర్వాత మిగతా చీరను కుచ్చెళ్ళుగా పెట్టి వాటిని అందమైన శారీ పిన్తో కదలకుండా క్లబ్ చేసింది. వాటిని ఆమె బొడ్డు దగ్గర పెట్టీకోట్లో దోపింది. ఓ మై గాడ్ అంటూ కెవ్వుని కేక పెట్టింది. ఆమె తూతూ, బాబోయ్ ఏమిటే ఆ పొలికేకలు, ఏమైంది అంటూ తన వెన్ను మీద చరుచుకుంది బామ్మ. అలా పొట్ట మీద దోపేస్తే చక్కలీలు వేయదు అంది అసౌకర్యంగా. అబ్బో, ఇలా అయితే ముకుంద కష్టమే అంది ముసిముసిగా నవ్వుతూ బామ్మ. బామ్మ, నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు, గయ్యమైందామె. ఆమె కళ్ళల్లో 6 అడుగుల ముకుంద రూపం ప్రత్యక్షమై మనసులో రిఫ్లెక్ట్ అయింది. మనసంతా గమ్మత్తు ఫీలింగ్ ఆవరించింది. అమెరికాలో ఉండే అబ్బాయి ముకుందుకు, ఇండియాలో ఉండే ఆమెకు శరవేగంగా పెళ్లి కుదిరింది. ఇరు కుటుంబాలు కలుసుకున్న వేళ ముకుంద్ అమ్మమ్మ, తాతయ్య తీర్థయాత్ర టూర్లో ఉండటంతో ఆమెను చూడలేదు. యాత్ర నుండి తిరిగి వచ్చిన ముకుంద్ అమ్మమ్మకు కాబోయే మనవడి పెళ్ళాంను చూడాలనే ఆతృత. అందుకే ఇంకా సేపట్లో రాబోతున్న ఆ అతిథుల కోసం సాంప్రదాయబద్ధంగా రెడీ అవుతుందామె. వాళ్ళు అంత ఫార్మాలిటీస్ అక్కర్లేదు, మీరు రానక్కర్లేదు, మేమే వస్తాము అన్నా ఆమె తండ్రి రాజేశ్వరరావు వినలేదు. మర్యాదపూర్వకంగా వాళ్ళను వెంటబెట్టుకుని తీసుకురావటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. నేనైనా పెళ్ళికి ఒప్పుకుంది. 4 సార్లు కలుసుకున్నాము, మాట కలుపుకున్నాము. కంపాటిబిలిటీ బాగుందనుకున్నాము, మనవు చేసుకుందాము అనుకున్నాము. బాగానే ఉంటుందా లైఫ్? కాబోయే వరుడి గురించి ఆలోచన, ఆనందం, కలగాబలగంగా ఆలోచనలు ఆమెలో. అంతలోనే మొబైల్లో మెసేజ్ ల్యాండ్ అయిన శబ్దం. మొబైల్ని చేతిలోకి తీసుకుంది. కాబోయే అత్తగారి నుండి ఆ వాట్సాప్ మెసేజ్. హాయ్, నిన్ను మొదటిసారిగా కలవడానికి వస్తున్న మా పేరెంట్స్ను డిసప్పాయింట్ చేయవు కదూ. మెసేజ్.
అబ్బా, ఈ చీరలో రెడీ అవ్వలేక నేను ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఇంప్రెస్ చేయమని ఈ మెసేజ్ ఏమిటి? వస్తున్న చికాకును అణుచుకుని అచ్చ తెలుగు అమ్మాయిలాగా తయారవుతున్నాను. డోంట్ వరీ ఆంటీ అని మెసేజ్ ఇచ్చింది. యు ఆర్ ఏ గుడ్ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆవిడ థమ్సప్ పెద్ద నవ్వు బొమ్మల ఎంబోజీలతో మెసేజ్ పెట్టింది. ఈ మెసేజ్కు నవ్వుకుంటూ ఓ నమస్కార ఎమోజీ జవాబుగా ఇచ్చింది. తర్వాత ఆవిడ వాట్సాప్ నుండి ఆన్లైన్కి వెళ్ళిపోయింది. ఆమె ఊపిరి పీల్చుకుని మొబైల్ను అద్దం పక్క టేబుల్ మీద పెట్టింది. అవతల వాళ్ళు వచ్చే టైం అవుతోంది, ఇంకా జడ కూడా వెయ్యాలి. కానీ ఆ మొబైల్స్ అన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ సెట్ పెట్టుకో. యాంటిక్ నెక్లెస్ పీస్ని అందించింది నానమ్మ. ఆ మెసేజ్ ముకుంద అమ్మ నుండి. బామ్మ తన పేరెంట్స్ను ఇంప్రెస్ చేయమని అంటూ నగను తీసుకుని అద్దం ముందుకు వెళ్ళింది. నిలువుటద్దం ఆమె నిలువెత్తు అందాన్ని బంధించలేక బెంగపడుతోంది. మెడలో నెక్లెస్ పెట్టుకుని ఎద మీద పొడుగు సర్దుకుని వెనక హుక్కు పెట్టుకోబోతుంది. ఆమె అందానికి తను కూడా ఫిదా అయినట్లు ఆ పక్కనే ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రియతమా అంటూ మోగింది. ఎవరా అని తొంగి చూసింది. శ్యామ్ అని డిస్ప్లే అయింది. శ్యామ్ నుండి ఫోనా? ఇప్పటిదాకా ఎప్పుడూ చేయలేదే, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఉద్వేగమో ఆనందమో ఆశ్చర్యమో ఏదో తెలియని భావం మనసంతా కమ్మేసింది. ఒక చేత్తో నెక్లెస్ని అలాగే పట్టుకుని అమ్మా దీన్ని హుక్ పెట్టు అంటూ మరో చేత్తో మొబైల్ తీసుకుని కాల్ రిసీవింగ్ గ్రీన్ బటన్ టచ్ చేసింది. తను హలో అనేంతలేపే హలో శ్యామ్ అని ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఎవరో తీసుకొచ్చి మా హాస్పిటల్లో చేర్పించి వెళ్ళారు. శ్యామ్ గారి మొబైల్ నుండి చివరి మెసేజ్ వచ్చింది మీ మొబైల్కే, అందుకని మీకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము. ఆ మాటలు వింటూనే చేతిలోని ఫోన్ను మరో చేతిలో ఉన్న నెక్లెస్ను ఆమె నేల మీద జారవిడిచింది. అవతల ఫోన్లో నుండి హలో హలో అనే మాటలు వినబడి ఆగిపోయినాయి. నోట మాట రానట్లు అలాగే నిలబడిపోయింది. శ్యామ్ నాకు మెసేజ్ చేశాడా? నేను చూడలేదే అంటూ వణుకుతున్న చేతులతో గబగబా వాట్సాప్లో శ్యామ్ నెంబర్ మీద టచ్ చేసింది. హాయ్, సర్ప్రైజ్ ఫర్ యూ సూన్ అని గంట క్రితం ల్యాండ్ అయిన మెసేజ్. ఏమి సర్ప్రైజ్? ఆమెలో అర్థం కానితనం. ఏమైంది? ఎక్కడి నుండి ఫోన్? ఆమె వాలకం చూసి రమా సరస్వతమ్మ ఆతృతగా అడిగారు. శ్యామ్కి యాక్సిడెంట్ అట, ఒక్కో మాట కూడబడుకుంటూ చెప్పింది. అయ్యో పాపం, ఏ ఊరిలో? ఎలా అయింది? ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఏ హాస్పిటల్లో? అమ్మ బామ్మ మాటలతో కాస్త తిప్పుకుందామె. తనకు తాను నిలదొక్కుంది. ఒక్క నిమిషం అంటూ ఇద్దరికీ చెయ్యి తాగమన్నట్టు సైగ చేసింది. మరుక్షణం నేల మీద మొబైల్ని చేతిలోకి తీసుకుంది. అంతకుముందు కాల్ ఇచ్చిన నెంబర్కి డయల్ చేసింది. హలో, ఇప్పుడే మీరు శ్యామ్ గారి యాక్సిడెంట్ గురించి కాల్ చేశారు. సారీ, పొరపాటున మొబైల్ జారిపడిపోవడంతో పూర్తిగా వినలేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ హాస్పిటల్ అంటూ ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుని ఫోన్ పెట్టేసింది. శ్యామ్ వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చాడా? ఎప్పుడు? నన్ను కలిసి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడా? ఆమెలో ఓ కన్ఫ్యూజన్. మొబైల్లో క్యాబ్ బుకింగ్ కోసం ట్రై చేస్తూ శ్యామ్ వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చాడట. మినీ ట్రక్ శ్యామ్ ఉన్న క్యాబ్ను గుద్దిందట. ఎవరో ఆ క్యాబ్ డ్రైవర్ను శ్యామ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారట. డ్రైవర్కు చిన్న దెబ్బలే, శ్యామ్కు మటుకు కాస్త బాగానే తగిలాయట అంటూ విషయాన్ని చెప్పింది. చివరి వాక్యం చెప్తున్నప్పుడు ఆమె గొంతు వణికింది. అయ్యో, వింటే బాధగా ఉంది. వాళ్ళ పేరెంట్స్కి చెప్పారా? పేరెంట్స్కి ట్రై చేశారట, కానీ కాల్ కలవలేదట. జవాబు చెప్తూనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దానిలో క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ కొంత క్యాష్ వేసుకుంది. అమ్మ, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, క్యాబ్ దొరకటం లేదు, అంత దూరం స్కూటీ మీద ఆ మూడ్లో డ్రైవ్ చేయలేను, రోడ్డు మీద వెళ్ళి ఏదన్నా ఆటో దొరుకుతుందేమో చూస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడా నీళ్లు తాగింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవతల నాన్నగారు వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారు, నువ్వు వెళ్ళిపోతే ఎలా? రమ్మ గొంతు నిండా కంగారు. వాట్? శ్యామ్కి యాక్సిడెంట్ అయ్యి ఎవరూ లేక పడి ఉంటే నేను కూల్గా ఇక్కడ ఉండాలా? చిరాగ్గా అరిచిందామె. అది కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. నీకు కాల్ చేసింది హాస్పిటల్ వాళ్ళే కదా, అంటే అతను సేఫ్ ప్లేస్లో ఉన్నట్లే, ఇంకా నీకు వరి ఎందుకు? వాళ్ళు చూసుకుంటారులే అనునయంగా చెప్పింది రమ. వాళ్ళు చూసుకోరని కాదుమా, నాకు చూడాలని ఉంది స్థిరంగా చెప్పింది ఆమె. మరి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు ఏమనుకుంటారు? అనుకునేది ఏముంది, జరిగిందే చెప్పు. ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి వచ్చేవాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, నీ వుడ్ బి ముకుంద్ అమ్మమ్మ తాతయ్య. రమ గొంతులో తీవ్రత తొంగి చూసింది. అదేమీ పట్టించుకోకుండా అదంతా నాకు అనవసరం, నేను వెళ్తున్నానంటూ షూస్ స్టాండ్ కేసు నడిచిందామె. జరుగుతున్న సంభాషణ విని నానమ్మలో కూడా కంగారు. చూడమ్మా, ఎప్పుడూ కలవని, కనీసం మాట్లాడుకొని మనిషి గురించి ఏమిటి ఈ తాపత్రయం? పాపం అమ్మ టెన్షన్ అర్థం చేసుకో చిన్నమ్మా, బ్రతిమలాడుతూ చెప్పింది.
తన శాండిల్స్కు బెల్ట్ బిగించుకుని నిటారుగా నుంచింది. ఒక్క క్షణం నానమ్మకే చూసి, చూడు నానమ్మ, గంటలు గంటలు మాట్లాడుకొని నెలలు నెలలు కలిస్తేనే అనుబంధమని నేను అనుకోవటం లేదు. మనసు భాష కూడా చాలా బలమైనదే. మనం పీల్చే గాలి కనపడదు, తాగే నీరు కూడా మన నింపే పాత్ర రూపంలోనే దర్శనమిస్తుంది. అయినా ఆ రెండూ లేనిదే మనం బతకలేం. అలాగే కొందరు వ్యక్తులతో ఉండే బంధం కూడా అంతే అంటూ గేట్ కేసు నడిచింది. ఎంతో మెచ్యూర్డ్గా ఉండే పిల్ల అనుకుంటే ఇలా మాట్లాడుతుందేమిటి? సినిమాటిక్గా ఏమైంది? సోషల్ మీడియా మానియా అంటే ఇదేనా? అయోమయం స్థితిలో ఆలోచనలో మునిగి ఉండగానే ఆమె రోడ్డు మీదకు నడిచింది. అటు వెళ్తున్న ఆటోకి చెయ్యెత్తి ఆపమన్నట్లు రిక్వెస్ట్ చేసింది. టక్కున ఆటో ఆపి గుబుక్కుని కిందకు దూకాడు డ్రైవర్. మేడం, మీరు ఆ రోజు అని అంటుండగానే ఆమె ఆటో ఎక్కి కూర్చుని, పోనీ ప్లీజ్ ఆగు, నా మాట విను, నాన్నగారికి ఏమని చెప్పాలి అంటున్న రమ మాటలను గాలిలో కలుపుతూ ఆటో వేగంగా ముందుకు దూకింది. మేడం, మీరు నన్ను గుర్తుపట్టారా? ఉత్సాహంగా అడిగాడు ఆటో డ్రైవర్. సారీ భయ్యా, నాకు ఇప్పుడు ఏమీ గుర్తుకు రావటం లేదు అంది మొహాన్ని చేతిలో దాచుకుంటూ. రేర్ వ్యూ మిర్రర్లో నుండి అప్పుడు గమనించాడు. చేతుల్లో మొహం దాచుకున్నామెను ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పకుండా ఆటో ఎక్కి కూర్చుంది అంటే ఏదో వరీలో మునిగిపోయి ఉందా? సారీ మేడం, మీరు టెన్షన్లో ఉన్నట్లున్నారు. ఆ రోజు ట్రైన్లో మీ మొబైల్ మర్చిపోతే నా ఈ ఆటోలో వెళ్ళి తెచ్చాము. మీ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నానని చెప్పాను కదా, అందుకే అడిగా. ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి? గుర్తుకొస్తుంది, తర్వాత మాట్లాడుకుందాము, ముందు తొందరగా పోనీ అంటూ తను వెళ్లాల్సిన హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. హాస్పిటల్కా? అయ్యో, ఎవరికి బాలేదు. ఆ రోజు మొబైల్ ఇచ్చిన వ్యక్తికే. అవునా, మళ్ళా మీరు కలిశారా? పాపం ఏమైంది? క్యూరియస్గా అడిగాడు. ఇప్పటిదాకా మేము కలవలేదు, అసలు మాట్లాడుకోలేదు కూడా. ఇప్పుడే హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు తనకి యాక్సిడెంట్ అయ్యిందని. ఆపై బాధతో మాట రానట్లు ఆగిపోయింది. అసలు కలవని చూడని కనీసం మాట్లాడుకోని మనిషి గురించి ఇంత దుఃఖమా? నమ్మలేకపోతున్నాను అని అనబోతూ అది సందర్భం కాదని ఆగిపోయాడు. కంగారు పడకండి, తొందరగా వెళ్ళిపోతామంటూ స్పీడ్ పెంచాడు. శ్యామ్తో తనకు ఉన్న అనుబంధం పొరలుగా ఆమె మనసు అరల నుండి జాలువారింది. నో, ఈ పెళ్ళి నాకు వద్దు అని ఒక్కసారిగా పెద్ద కేక పెట్టింది సత్యభామ. గుండె దడదడలాడుతుండగా తను పడుకున్న బెర్త మీద నుంచి లేచి కూర్చుంది. ఒళ్ళంతా స్వేద బిందువులతో నిండిపోయింది. తనకు పెళ్లి జరుగుతున్నట్టు వచ్చిన కళ ప్రభావం అది. కొన్ని క్షణాలు అసలు ఏం జరుగుతుందో సత్యభామకు అర్థం కాలేదు. పెళ్ళి అంటేనే ఓ నైట్ మేర్, తనకి అభద్రతాభావం, అర్థం కాని ఆందోళన. నేను ఇక్కడ ఉన్నాను తనను తాము ప్రశ్నించుకుంది. గాలిలో మనసు అల్లరిగా సమాధానమిచ్చింది. చుప్ అంటూ తానున్న అప్పర్ బెర్త్ మీద నుండి క్రింద తొంగి చూసింది. కాస్త దడ తగ్గినట్లుగా అనిపించింది, కానీ కలలోని పెళ్లి సందడి కంటిన్యూ అవుతున్నట్లే అనిపించింది. క్రింద జనాలు రాబోయే స్టేషన్లో దిగటానికి సిద్ధమవుతున్నాను. కింద బెర్త్ మీద కూర్చున్న 2 ఏళ్ల పిల్లవాడు, నిన్న రాత్రి తనతో మాట కలిపి పలకరించిన పెద్ద ఆవిడ భర్త తలలు పైకెత్తి చూస్తున్నారు. అప్పుడు పూర్తిగా తెలివొచ్చింది సత్యభామకు. గుబుక్కుని దిండు మీద ఉన్న స్కార్పును తీసుకుని మొహం అంతా చుట్టేసింది. తన ఎంబరాస్మెంట్ను కవర్ చేసుకుంటానిక అన్నట్లు రబ్బర్ బ్యాండ్ తీసి రేగిన జుట్టును ఒకసారి సవరించుకుని అలవికాని శిరోజాలను మరలా రబ్బర్ బ్యాండ్తో కట్టడి చేసింది. రాత్రి పక్కనే పెట్టుకుని పడుకున్న హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని చెంగును కిందికి దూకింది. కింద బెర్త్ అడుగున పెట్టిన సూట్ కేసును యువతలకు లాగి దిగటానికి సిద్ధమైంది. పెళ్ళి అంటే అందమైన బంధం, అంతలా భయపడకూడదు అంది ఆ పెద్దావిడ నవ్వుతూ. నాకు పెళ్ళంటే భయమని మీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది సత్యభామ. మా ఆవిడికి జ్యోతిష్యం వచ్చు, ఇలా మొహం చూడగానే అలా చెప్పేస్తుంది అన్నాడు ఆవిడ భర్త సీరియస్గా మొహం పెట్టి. నిజంగానా అంటూ అనుమానంగా చూసింది ఆవిడ కేసి. నువ్వు మరీ అమాయకురాల్లా ఉన్నావు. ఆవిడికి జ్యోతిష్యం వచ్చి ఉంటే 50 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుని తనకు తానే గృహం హింసకు సిద్ధమయ్యేదా అన్నాడు ఆయన వచ్చే నవ్వు ఆపుకుంటూ. కొత్త వాళ్ళతో ఏమిటా పరాచకాలు అని మెల్లగా మురిపంగా విసుక్కుంది ఆవిడ. సత్యభామ అర్థం కానట్లు చూసింది. చూడమ్మాయి, ఆవిడికే కాదు మా అందరికీ కూడా కొన్ని క్షణాల క్రితమే జ్యోతిష శాస్త్రంలో ఆల్ఫాబెట్స్ వచ్చేశాయి. సరస్వతీదేవి నాలుక మీద బీజాక్షరాలు రాయగానే కాళిదాసుకు సాహిత్యం మీద పట్టు అబ్బినట్లు ఇందాక నాకీ పెళ్లి వద్దు అని నిద్దట్లో నువ్వు అరిచిన అరుపుకు మా అందరికీ జ్యోతిష జ్ఞానం వచ్చేసిందంటూ నవ్వేశాడు. ఆయన చతురోక్తి అప్పటికి అర్థమయ్యి తను కూడా నవ్వేస్తూ సూట్ కేసు తీసుకుని డోర్ కేసి అడుగులు వేసింది సత్యభామ. ఏంటమ్మా హడావిడి పడుతున్నావు? పెళ్లి కొడుకు వెంట తరుముతున్నట్లు అన్నాడాయన పెద్దగా నవ్వుతూ.
ఆ మాటకు తనలో తను నవ్వుకుంటూ ముందుకు కదిలింది. ట్రైన్ ఆలస్యంగా రావటంతో అవతల ఆఫీస్కి టైం అయిపోతుందనే టెన్షన్, అందుకే అందరికన్నా ముందే దిగిపోవాలని ఆరాటం. ట్రైన్ ఆగిన మరుక్షణం దిగటానికి సిద్ధంగా డోరు దగ్గర నిలబడింది. ఆ హడావిడిలో తను మరిచిపోతున్న వస్తువు గురించి కానీ, అది తన జీవితంలో తిప్పపోయే మలుపు గురించి కానీ ఆ క్షణాన సత్యభామ తెలీదు. ట్రైన్ ఆగకముందే గుబుక్కుని దిగి అమ్మయ్య ప్లాట్ఫామ్ 1 ఇచ్చాడు, టైం సేవ్ అయింది అనుకుంటూ శరవేగంగా స్టేషన్ బయటకు నడిచింది. కనపడ్డ ఆటోను పిలిచింది. చెవిలో హెడ్ ఫోన్స్ కుక్కుని ముచ్చట్లలో మునిగి తేలుతున్న ఆటోవాడు కొంచెం బ్రేక్ ఇచ్చి తన నోటికొచ్చిన ధరను ప్రకటించాడు. ఆటోవాడి చెప్పిన ధర విని, ఇంత దగ్గరలో ఉన్న ఇంటికి అంత అడుగుతున్నావు, క్యాబ్ కన్నా ఎక్కువ, టూ మచ్ అంది నిస్సహాయత కోపం కలిపి. మరలాగైతే ట్యాక్సీలోకి వెళ్ళండి అన్నాడు హెడ్ ఫోన్స్ తీసి కాల్ను కట్ చేస్తూ నింపాదిగా. క్యాబ్ బుక్ చేసి అది వచ్చేదాకా ఉండే టైం ఓపికలేకే ఈ బాధ అంది చికాగ్గా. ఏదో బాధ తప్పదు, మీరే డిసైడ్ చేసుకోండి అన్నాడు పెద్ద పోస్టుకి ఇంటర్వ్యూ చేసి ఇస్తున్న ఆఫీసర్లాగా. అతని మాటలకు ముందు కోపం వచ్చినా పర్వాలే, కాస్త జోరు హ్యూమరు రెండూ ఉన్నాయి ఇతగాడిలో అన్న ఆలోచనకు నవ్వు వచ్చింది సత్యభామకు. ఈ బాధే బెటర్లే, తొందరగా ఇల్లు చేరితే టైంకి ఆఫీస్ కన్నా వెళ్ళొచ్చు అంటూ ఎక్కి కూర్చుంది. ఆటోవాడు అతి సులువుగా ఆటోను అరక్షణంలో స్టేషన్ బయట కురికించాడు. ఈ స్పీడు చూసి ఉలిక్కిపడింది. భయ్యా మెల్లగా వెళ్ళు అంది. ఇలా నడపకపోతే ఈ హైదరాబాదులో రోజుకొక సఫారీతో సరిపోతుందని ఇంకొంచెం స్పీడు పెంచాడు ఆటోవాడు. బాబోయ్, ఇతనితో పెట్టుకునే కంటే నోరు మూసుకుని కూర్చోవడం బెటర్ అని డిసైడ్ అయ్యి రిలాక్స్ అయింది. అమ్మకు కాల్ చేద్దామని మెల్లగా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి మొబైల్ కోసం చెయ్యి పెట్టింది. అందలేదు. కంగారుగా మొత్తం బ్యాగ్ ఎతికింది. 5 నిమిషాలు వెతికిన తర్వాత మొబైల్ను ట్రైన్లో బెర్త పక్కన ఛార్జీలో పెట్టి మర్చిపోయిన సంగతి బుర్రలో ఫ్లాష్ అయింది. ఇదిగో భయ్యా, ఒక్కసారి ఆటో వెనక్కి తిప్పు అంది. ఆమె మాట ఏమాత్రం వినిపించుకోకుండా నోటిలో పాట, రోడ్డు మీద ఆటో పరుగులు తీస్తున్నాడు అతను. నిన్నే ఆటో వెనక్కి తిప్పు మరోసారి గట్టిగా అరిచినట్లే అడిగింది. టక్కునాగి ఏంటి మేడం ఏమైంది అన్నాడు కంగారుగా. రైల్లో నా మొబైల్ మర్చిపోయాను, నువ్వు వెనక్కి తిరిగి స్టేషన్కి పదా. అయ్యో మొబైల్ పోయిందా, ఇంకేం దొరుకుతుంది, లైట్ తీసుకొని మేడం అన్నాడు. మళ్ళీ ఆటోను సినిమా స్టైల్లో స్టార్ట్ చేస్తూ, మొబైల్ ఇంకా పోలేదు, మర్చిపోయాను, అర్థమైందా, వెంటనే ఆటోను స్టేషన్కి పోనీయి, నీ మొబైల్ నీ దగ్గర ఉంది కదా, ఒకసారి ఇటు ఇయ్యి అంటూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే డాక్టర్లాగా టకటకా చెప్పింది. ఎందుకు అన్నాడు అయోమయంగా మొహం పెట్టి. ప్రశ్నలొద్దు, ఒకసారి ఇయ్యి. ఆమె గొంతులోని కమాండ్కి అడ్డు చెప్పలేక జేబులో పెట్టుకున్న మొబైల్ను టక్కున బయటకు తీశాడు. అతని చేతిలోని మొబైల్ లాక్కున్నట్టుగా వేగంగా తీసుకుని తన మొబైల్ నెంబర్కి డయల్ చేసింది. అవతల మొబైల్ రింగ్ టోన్ వినపడుతోంది. ట్రైన్ ఆగ్గానే చేతిలో సూట్ కేసుతో దిగటానికి సిద్ధమయ్యాడు శ్యామ్. అబ్బో, అంత తొందరగా నిన్ను వెళ్ళనిస్తామా అన్నట్లు ఓ గుజరాతీ ఆయన బెర్తల క్రింద నుండి లాగి అవతల పెడుతున్న సామాను అడ్డుపడ్డాయి. అసలే ట్రైన్ ఆలస్యమైంది, అవతల కాన్ఫరెన్స్ టైం అయిపోతుంది, ఫ్లైట్లో రాకుండా ట్రైన్ ప్రయాణం ఇష్టం అంటూ రైలు ఎక్కాను, చూడు నన్ను అనుకోవాలి కొనుక్కుంటూ నుంచున్నాడు. క్షణాలు గడుస్తున్న కొద్దీ సహనవంతుడైన శ్యామకు కూడా ఓపిక నశించిపోతుంది. 10 నిమిషాలకు దారి క్లియర్ దోవ ఏర్పడగానే థ్యాంక్ యూ సార్ అంటూ ముందుకు కదిలాడు శ్యామ్. ఒక్కొక్క బేను దాటుకుంటూ వెళుతున్న శ్యామ్కు ఓ బేలోని ఫైబర్ దగ్గరగా మెరుస్తున్న లైట్ మీద దృష్టి పడింది. అటు కేసు నడిచాడు. ఛార్జింగ్లో పెట్టి వదిలేసిన ఫోన్. పాపం, ఎవరో హడావిడిలో మర్చిపోయినట్లున్నారు, ఇక్కడ వదిలేస్తే ఎవరి చేతిలో పడుతుందో ఏమో అని ఆ మొబైల్ తీసుకుని కిందికి దిగాడు. మొబైల్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ 4 అడుగులు వేశాడో లేదో మొబైల్ మోగింది. రిసీవింగ్ బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అదే టైంకి మరో పక్క ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ దూసుకొచ్చింది. ఆ శబ్దం ఆ మొబైల్లో నుండి వస్తున్న మాటలను మింగేసింది. అవతల ఫోన్ కట్ అయింది. అరే, ఇప్పుడే ఈ ట్రైన్ రావాలా అంటూ స్క్రీన్ వంక సాలోచనగా చూశాడు. అంతలోనే మెసేజ్ వచ్చినట్లు బీప్ సౌండ్ వచ్చింది. వెంటనే మెసేజ్ ఓపెన్ చేశాడు. మీ దగ్గర ఉన్న ఫోన్ నాది. పొరపాటున గోదావరి ఎక్స్ప్రెస్లో సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్ బెర్త్ నెంబర్ 23 మీద మొబైల్ను ఛార్జీలో మర్చిపోయాను. ట్రైన్ శబ్దం వినపడింది కాబట్టి బహుశా మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారనుకుంటున్నాను. మీరు ఉన్న పాయింట్ చెప్పండి, వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఒకే భావంతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 భాషల్లో టైప్ చేసిన మెసేజ్ అది. తను ప్రయాణించిన ట్రైన్ వివరాలు, ఆ ఫోన్ తనదే అని ప్రూఫ్ కోసం వచ్చింది. అది తెలుగు వాళ్ళకు దొరికితే సరే, ఇతర భాష వాళ్ళు అయితే అర్థమవటానికి మిగతా 2 భాషల్లో కూడా మెసేజ్ ఇచ్చింది సత్యభామ. అది చదివి అలా మెసేజ్ ఇవ్వటంలో అవతల వారికి ఉన్న ఆలోచన, ప్లాన్ అర్థమయ్యి ఆశ్చర్యపోయాడు శ్యామ్.
ఎవరో కానీ మహా తెలివి ఉన్నవాళ్ళు అని మనసులో అప్రిసియేట్ చేయకుండా ఉండలేకపోయాడు. వెంటనే మీ గెస్ కరెక్టే, నేను స్టేషన్లో ఉన్నాను, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వస్తాను, కలెక్ట్ చేసుకోండి అని అచ్చ తెలుగులో మెసేజ్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కానీ నేను ఆల్రెడీ ఆటోలో మా ఇంటికి బయలుదేరిపోయాను. నేను తిరిగి స్టేషన్కి రావడానికి కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. టైప్ చేస్తూనే ఆటో అతన్ని స్పీడ్ పెంచమని హెచ్చరించింది. అలా శ్యామ్తో ఇంటరాక్షన్ ఓ ప్రొఫెషనల్ లెవెల్లో ప్రవర్తించిందే కానీ మీరు తెలుగువారా అనే ఆరాలు లాంటి వాటి మీద ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఏంటి మేడం, ఇందాక స్పీడ్ వద్దు అని ఇప్పుడు పెంచమని అన్నాడు ఆటోవాడు విసుగ్గా. అప్పుడు పరిస్థితి అది, ఇప్పటి స్థితి ఇది, ప్లీజ్ స్పీడ్ పెంచు. ఆమె చెప్పిన తీరులో నా బాధ అర్థం చేసుకునే భావం గోచరమయ్యి ఆటోను ఉరికించాడు. ఓ సారీ, మీరు ఇదే స్టేషన్లో ఉన్నారనుకున్నాను. నేను అర్జెంటుగా సెమినార్ అటెండ్ కావాలి. ట్రైన్ లేటుగా రావటం వలన ఇప్పటికే ఇబ్బంది అయింది. నేను స్టేషన్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను, ప్లీజ్ కలెక్ట్ అని సత్యభామ మెసేజ్కి ఆన్సర్ చేసి స్టేషన్ మాస్టర్ రూమ్ కేసు నడిచాడు. పరిస్థితిని క్విక్గా అర్థం చేసుకుని ఫాస్ట్గా ప్లాన్ చేసిన అవతల వారి స్పీడ్కి సత్యభామ మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఎవరో కానీ స్మార్ట్ అండ్ ఫాస్ట్ అనుకుంటూ ఓకే ప్లీజ్ డూ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ ఇచ్చింది సత్యభామ. సార్ నమస్తే, నా పేరు శ్యామ్. ఈ మొబైల్ గోదావరి ఎక్స్ప్రెస్లో సెకండ్ ఏసీ కోచ్లో దొరికింది. వాళ్ళు వచ్చి తీసుకునేసరికి టైం పట్టేటట్లు ఉంది. అప్పటిదాకా ఆగలేను, అర్జెంటుగా వెళ్ళాలి. వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను, ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుండి కలెక్ట్ చేసుకోమని. ప్లీజ్ మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేయండి. క్షణాల్లో జరిగిన కథ, చేయాల్సిన పని చెప్పేశాడు శ్యామ్. పర్మిషన్ అడగకుండా తన రూమ్లోకి దూసుకొచ్చేసి దబదబా తనకు పని అప్పగించేస్తున్న శ్యామ్ను చూసి చిరాకొచ్చింది ఆయనకు. అందుకే తను కూడా ఏమాత్రం కర్జసీ లేకుండా, చూడు బాబు, నువ్వు ఇలా దూసుకురావటం, నువ్వేదో చెప్పేయటం, అది నన్ను చేసేయమనటం నాకు నచ్చలేదు. అదీ కాక నా డ్యూటీ టైం అయిపోవచ్చింది, నెక్స్ట్ వచ్చి ఆయనకు చెప్పుకో ఆ పనేదో. శ్యామ్ మాటలకు అడ్డుపడుతూ కరాఖండిగా చెప్పేశాడు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, నా కాన్ఫరెన్స్ టైం అవుతుంది, లేకపోతే వెయిట్ చేసి వాళ్ళకి నేను మొబైల్ అందజేసేవాడిని. పాపం ఈ రోజుల్లో మొబైల్ ఎంత ముఖ్యమో మీకు తెలియంది కాదు అన్నాడు శ్యామ్. ఉద్యోగాలు కాన్ఫరెన్సులు బిజీ లేనిది ఎవరికి? అంత ప్రేమ ఉంటే వాళ్ళది వాళ్ళకి అందజేసి నువ్వే కాస్త ఆలస్యంగా కాన్ఫరెన్స్కి వెళ్ళు. నిస్సహాయంగా చూశాడు శ్యామ్. ఇక తప్పదు అన్నట్లు జేబులో ఉన్న తన విజిటింగ్ కార్డు తీసి ఆయన చేతికిచ్చాడు. అది చదవగానే ఆయన ఉలిక్కిపడ్డాడు. అతని క్వాలిఫికేషన్స్ అందుకు కారణం. అతనికి గౌరవం ఇవ్వటానికి వెంటనే లేచి నుంచుని ఓకే సార్, అర్థమైంది, నేను తప్పక వాళ్ళకి అందజేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు గౌరవంగా. పెద్దవారు నన్ను సార్ ఏంటి సార్ అంటూ మొబైల్ ఆయన చేతికిచ్చాడు. శ్యామ్ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అంతలోనే ఆ గుబుక్కున ఆయన చేతిలోని మొబైల్ను వెనక్కి తీసుకున్నాడు. దాని నుండి తన మొబైల్ నంబర్ డైల్ చేశాడు. తన మొబైల్ రింగు వచ్చిన తర్వాత కాల్ కట్ చేసి తిరిగి మొబైల్ ఆయనకి ఇచ్చేసి వేగంగా గుమ్మం కేసి నడిచాడు. నడుస్తూనే తన ఫోన్లో ఆ నెంబర్ను అన్నోన్ అని సేవ్ చేశాడు. తన మొబైల్ నుండి ఆ అన్నోన్ అని సేవ్ చేసిన నెంబర్కి డైల్ చేశాడు. మనసుకు హాయి గొలిపే వేణుగానం ఏదో వినపడింది. ఓకే అనుకుంటూ కాల్ కట్ చేశాడు. శ్యామ్ తను చేసే ప్రతి పనిలో డబుల్ చెక్ అలవాటు. అందుకే తన వృత్తిలో అంత అభివృద్ధిలోకి రాగలిగాడు. అతని చర్యను పరిశీలనగా గమనించిన ఆయన దానిని అతనికి తనపై ఉన్న అనుమానంగా తీసుకోలేదు. తను చేసే పనిపై అతనికున్న శ్రద్ధగా తీసుకుని చిన్న నవ్వుకున్నాడు. స్టేషన్ బయటికి రాగానే శ్యామ్ తన ఫ్రెండ్ నెంబర్కి కాల్ చేశాడు. గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ప్రేమయో అని పక్క నుండి మొబైల్ రింగ్టోన్ వినపడింది. అందరికీ గుండెలో ప్రేమ కనపడితే నాకు ఎందుకో దమనులు సిరలు కనపడతాయని నవ్వుకుంటూ అటు చూశాడు. వాట్ డూడ్, ఇంత ఆలస్యం అంటూ చుట్టేశాడు సంతోష్. చిన్న ఇష్యూ, ఎవరో ఫోన్ ఛార్జీలో పెట్టి మర్చిపోయి వదిలేసి వెళ్ళారు. ఆ ఫోన్ వాళ్ళకిచ్చి వచ్చేసరికి ఆలస్యమైంది, అంతేనా? వస్తూనే సేవలు కూడా మొదలుపెట్టావా? వాళ్ళకి ఇవ్వలేదు, స్టేషన్ మాస్టర్కి ఇచ్చి వచ్చాను. అది సరే, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, స్టేషన్కి వస్తానో రానో నమ్మకం లేదు, నువ్వే రూమ్కి వచ్చేయను ఫోన్లో చెప్పావు. మరలా నేను రీచ్ అయ్యే టైంకు నేను స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను, వచ్చేయని మెసేజ్ పెట్టావు. ఇంతకీ ఆ ఇంపార్టెంట్ పని ఏమైంది? ఏముంది, షరా మామూలే, ఫట్ అయ్యింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఈ మాటన్నా పెళ్లి చూపులకు వెళ్ళే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డాను. మొదట అంతా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు కూడా, కానీ చివరిలో క్యాన్సిల్ చేశారు. ఎందుకు? నా ప్రొఫెషన్ వలన. లక్షణంగా డాక్టర్వి, నీకేంటి ప్రాబ్లం? అవును, ముందు డాక్టర్ అని చెప్పగానే ఉత్సాహం చూపించారు. పూర్తి వివరాలు పంపించిన తర్వాత జాతకాలు కలవలేదు, సారీ అన్నారు. పాపం, ముందుగా వాళ్ళ జాతకాలు సరిగా చూసుకోలేదేమో. నీ జాలి వాళ్ళ మీద కాదురా, నా మీద చూపించు. ఏంట్రా నీకేమొచ్చింది జాలి చూపటానికి?
నాకు పెళ్లి వయసు వచ్చింది, కానీ సరైన సంబంధాలు రావటం లేదు. అందుకు మరి జోకులు వేయకు. కాలేజీలో చదువుతూ స్టూడెంట్గా ఉన్నప్పుడే నీకు 4 ఏళ్ల సీనియర్ రోహిణి ప్రపోజ్ చేసింది, కానీ రిజెక్ట్ చేశానని చెప్పావు. ఇప్పుడు డాక్టర్గా సెటిల్ అయ్యి 2 చేతులా కూడా సంపాదిస్తున్నావు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఆనాడు ఆ రోహిణి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినా పోయేది. ఈ పాటికి పిల్లల్ని కూడా కని సెటిల్ అయిపోయేవాడిని విచారంగా అన్నాడు సంతోష్. అసలు సమస్య తప్పితే అన్నీ మాట్లాడుతున్నావు. అదేదో చెప్పి ఆ తర్వాత బాధపడు చికాగ్గా అన్నాడు శ్యామ్. ఒకరి మనసు ఒకరిదైతేనే కదా మనువు పిలిచేది. అవును, దానిలో డౌట్ ఏముంది? పెళ్లి చేసుకోకుండా సెక్స్ ఉంటుందేమో, కానీ సెక్స్ లేని పెళ్ళి ఉంటుందా? నిలదీసినట్లుగా అన్నాడు సంతోష్. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పేదేంటి? ప్రశ్నలతో బాధిస్తున్నావేమిట్రా? అర్థం కానట్లు అన్నాడు శ్యామ్. నువ్వు అడిగిన దానికే నా సమాధానం. నేను డాక్టర్ అనగానే ముందుకొస్తున్నారు, కానీ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అనగానే పిల్లనివ్వటానికి వెనుకడుగు వేస్తున్నారు. మనువు తను ఒక్కటై వంశాభివృద్ధితో జీవించమని దీవించే పెద్దలకే సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అంటే అంత చిన్న చూపు ఎందుకురా? గొంతు పెంచి ఆవేశంగా అన్నాడు సంతోష్. ఉష్ ఎందుకు అరుస్తావు? చిన్నగా మాట్లాడు. చూసావా, నువ్వే ఇలా అంటే మామూలు మాట ఏమిటి? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. పబ్లిక్ స్టేషన్లో మాట్లాడుతున్నాము. మనం మాట్లాడుకునేది విని వినపడక సరిగ్గా అర్థం కాక అపార్థం చేసుకుంటారేమో అని. సర్లే పద, కారెక్కు అంటూ కారు వైపు అడుగులు వేశాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ఆలస్యంగా ఆటో స్టేషన్ చేరుకుంది. వెంటనే ఆటోలో నుండి చెంగును దూకింది సత్యభామ. నువ్వు ఇక్కడే ఉండు అని ఆటో వాడికి కమాండ్ ఇచ్చి ఉరికినట్లు వేగంగా స్టేషన్లోకి నడిచింది. స్టేషన్ మాస్టర్ రూమ్కి చేరుకుంది సత్యభామ. అప్పటికి తన డ్యూటీ అయిపోయి కేవలం 10 నిమిషాలైనా అనవసరంగా ఈ పని ఒప్పుకున్నానే అన్న అసహనం బయలుదేరింది ఆయనలో. సార్, నా మొబైల్ సరాసరి రూమ్లోకి వచ్చి అడిగింది. తలెత్తి ఒక్క క్షణం తేరిపారా చూశాడామను. ఎంత చక్కటి రూపం, దాన్ని మించిన తీయని గొంతు. వీణానాదంలా ఉన్న ఈ గొంతు మొబైల్లో విని పడిపోయింటాడు ఆ అబ్బాయి. అందుకే అంత ఉత్సాహంగా వచ్చి మొబైల్ బాధ్యత నాకప్పగించెళ్ళాడు. ఇక ఈమెను చూసి ఉంటే మటుకు ఆ సెమినార్లన్నీ మర్చిపోయి మతి పోగొట్టుకుని ఇక్కడే ఉండిపోయేవాడు. ఆ నవమన్మధుడి నేలకు దిగి వచ్చిన నక్షత్రంలా ఉన్న బామును చూసి ఏవేవో ఆలోచనలు అల్లుకుంటున్న ఆ స్టేషన్ మాస్టర్కి తెలియదు శ్యామ్కి ఆమె రూపమే కాదు, గొంతు పరిచయం లేదని. సార్, నా మొబైల్ ఇస్తారా ప్లీజ్? ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు అని చిన్నగా బల్ల మీద కొడుతోంది సత్యభామ. ఆ శబ్దానికి ఉలిక్కపడి ఈ లోకంలోకొచ్చాడాయన. అప్పటికే ఒక చేత్తో ప్రయాణంలో టీసీకి టికెట్ చెకింగ్ అప్పుడు ప్రూఫ్గా చూపించిన పాన్ కార్డ్ని పర్సు నుండి తీసి పట్టుకుంది. మరో చేతిలో ఓపెన్ చేసి పెట్టిన ఆటో అతని మొబైల్లో శ్యామ్ ఇచ్చిన మెసేజ్ని ఆయనకు చూపించింది. ఆమె అవన్నీ ఎందుకు చూపిస్తుందో ముందు అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం అతనే అనుకుంటే అంతకన్నా ఫాస్ట్గా ఉంది అని నవ్వుకున్నాడు. తను కూడా కాస్త ఆలోచించి, ఇదిగో అమ్మాయి, నా మొబైల్ ఇస్తాను, దాని నుండి నీ మొబైల్ అంటున్న, ఇదిగో ఈ మొబైల్ కాల్ చెయ్యి అన్నాడు. టేబుల్ మీద ఉన్న సత్యభామ మొబైల్ను చూపిస్తూ. వెంటనే ఆయన మొబైల్ నుండి తన మొబైల్కి డైల్ చేసింది. ఆ కాల్ టేబుల్ మీద మొబైల్కి కనెక్ట్ అవ్వటంతో ఆ మొబైల్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇలా చెక్ చేసి మరీ భద్రంగా నా మొబైల్ అందచేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు టైం అయింది. ఓకే బాయ్ అండి, సిన్సియర్గా చెప్పి వేగంగా కదిలింది సత్యభామ. చకచక మొబైల్లో మిస్డ్ కాల్స్ చెక్ చేసింది. అమ్మ నుండి 1/2 కాల్స్. అబ్బా, 10 నిమిషాలు లేట్ అయితే హడావిడి మొదలెట్టేస్తుంది అని నుదుటి మీద కొట్టుకుంటూ నడుస్తూనే, డాడ్, అనుకోకుండా ఆలస్యమైంది, అమ్మకు చెప్పండి అంటూ మెసేజ్ చేసింది. బయటకు వచ్చి ఆటో అతనికి అతని మొబైల్ తిరిగిచ్చేసి థ్యాంక్స్ చెప్పింది. టక్మని ఆటో ఎక్కి కూర్చుని పోనీ భయ్యా అంది. తన మొబైల్లో వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకుంటూ, ఏంటి మేడం, మొబైల్ దొరికిందా? ఆటో స్టార్ట్ చేస్తూ అనుమానంగా అన్నాడు. దొరికింది, నేను నమ్మలేకపోతున్నాను. నీ ఎదురుగా నేను నా ఫోన్లో చేస్తున్న చూస్తూ కూడా అలా అంటున్నావంటే ఇంకా నేనేం చేయలేనంది విసుగ్గా నాలుగు ఖర్చుకున్నాడు ఆటోవాడు. పోయిన మొబైల్ తిరిగి దొరకటమా? ఇంత మంచోళ్ళు ఉన్నారా? ఒకసారి చూడాలనిపిస్తుంది. నేను చూడలేదు, నువ్వేలా చూస్తావంది ఓ పక్క మొబైల్ చూస్తూనే. మనిషిని చూడకుండా ఫోన్ ఎలా తీసుకున్నారు? ఆటో ఉరికిస్తూనే వెనక్కి తిరిగి అడిగాడు. నీ ప్రశ్నలతో చంపేస్తున్నావు. నీ ఫోన్ తీసుకుని ఫోన్ చేశానా? కానీ ట్రైన్ శబ్దంలో మేము మాట్లాడుకున్నది మాకు వినపడలేదు, అందుకని నా ఫోన్ మర్చిపోయాను, వచ్చి తీసుకుంటాను, మీరు స్టేషన్లోనే ఉండండి అని మెసేజ్ చేశాను. అవతలి వ్యక్తి దానికి సమాధానంగా తన కాన్ఫరెన్స్ టైం అవుతోందని మెసేజ్ చేశాను. అవతలి వ్యక్తి స్టేషన్ మాస్టర్కి ఇస్తాను, తీసుకోమని మెసేజ్ చేశారు. ఆ విధంగా మేము ఫోన్లో మెసేజ్ భాషలో మాట్లాడుకున్నామన్నమాట.
ఆ వ్యక్తి ఎవరో ఏమో నాకు తెలియదు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నా పాన్ కార్డ్ నీ ఫోన్లో మెసేజ్ ప్రూఫ్గా చూపించాను. అయినా కూడా ఆయన తన ఫోన్ ఇచ్చి దాని నుండి నా మొబైల్కి ఫోన్ చేసిన తర్వాతే మొబైల్ ఇచ్చాడు తెలుసా అని ఓర్పుగా చెప్పింది. ఆటో అతని సహకారం వలనే తన మొబైల్ తనకు తిరిగి దక్కిందనే భావం ఆమె మనసులో ఉండి అతను సహనంగా చెప్పింది. మీ మొబైల్ స్టేషన్ మాస్టర్ మొబైల్ నుండి ఎందుకు ఫోన్? ట్రాఫిక్ మీద దృష్టి మరల్చకుండానే సిన్సియర్గా అడిగాడు. సత్యభామకి ఇక శక్తి సన్నగిల్లింది. ఏమీ లేదు, నా మొబైల్ ట్యూన్ విని ఆయన అదే ట్యూన్ పెట్టుకుందామని అలా అడిగాడట అంది నవ్వేస్తూ.